అనంతపురం జిల్లాలోని నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. అయితే ఇవి మంచి సత్ఫలితాలు ఇస్తాయని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. అసలు ఈ డ్రోన్లను ఎలా వినియోగిస్తున్నారు, ఎలాంటి సత్ఫలితాలు ఇస్తాయి అనే విషయాలపై మరిన్ని వివరాలు వివరిస్తానన్న జిల్లా ఎస్పీ జగదీష్తో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే నేరస్తుల కట్టడికి అనేక రకాలైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. అయితే మరికొత్త కోణంలో ఇప్పుడు డ్రోన్ ను వినియోగించబోతున్నారు. మరి ఈ డ్రోన్ నేరస్తుల కట్టడికి ఎలా వినియోగిస్తారు, దీని ఫలితాలు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం మన జంత అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే రకరకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి నేరస్తుల కట్టడికి, అదే వాటిని గుర్తించడానికి. మరి ఈ కొత్త డ్రోన్ విధానం ఎందుకు తీసుకొచ్చినట్టు, ఎలాంటి దీని ఫలితం ఎలా ఉండబోతుంది? ప్రతి ఒక ఇండివిజువల్ క్రైమ్ ప్రోన్ ఏరియాకి ఉండొచ్చు, శివారు ప్రాంతాలకు ఉండొచ్చు, పోలీస్ వాళ్ళు వెళ్ళి ప్రతి చోట పెట్రోలింగ్ చేయడం అనేది ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ అండ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఆల్సో. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి అండ్ యాజ్ అ ఫోర్స్ మల్టీప్లేయర్ మనము డ్రోన్ ని వాడడం జరుగుతుంది. సో మీరు కూడా చాలా వరకు చూసారు. సో ఓపెన్ డ్రింకింగ్ ఉండొచ్చు, గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, చాలా కేసెస్ లో మనము డ్రోన్ వాడి డిటెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇన్ అడిషన్ టు దాట్ మనకు రీసెంట్ గా ఫ్లడ్స్ అయినప్పుడు కూడా వి హావ్ యూజ్డ్ ఇట్ యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్. అక్కడ వెళ్ళి ఎంతవరకు ఫ్లడ్ లో ఉంది, ఏ హౌసెస్ కి ఎఫెక్ట్ అయ్యి ఉంది, ఏదైనా హౌసెస్ లో ఎవరైనా స్టాండర్డ్ అయ్యి ఉన్నారా, సో అన్ని డేటా కూడా మనం డ్రోన్ ద్వారా వి కుడ్ గ్యాదర్. సో యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్ అండ్ ఆల్సో యాజ్ అ ఫోర్స్ మల్టీప్లేయర్. సరే, ఇప్పటికే అనంతపురంలో రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మొదటిసారిగా అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఈ డ్రోన్ ని వినియోగించారు. సో ఈ సందర్భంలో ఏదన్నా పెక్యులర్ మూమెంట్స్ ఏమన్నా దాన్ని పిక్ చేశారు? సో ఫార్ వి కుడ్ ఐడెంటిఫై గ్యాంబ్లింగ్ అండ్ ఆల్సో ఓపెన్ డ్రింకింగ్ కేసెస్. ఫర్దర్ గా అట్లాంటివి ఏదైనా ఉంటే. సార్, ఇది ఓన్లీ డే మోడ్ లో వాడతారా, లేకపోతే నైట్ మోడ్ లో కానీ వాడడానికి ఉపయోగం ఉంటుందా? దీని రేంజ్ ఎలా ఉండదు? ఇది ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అండ్ ఇది డే అండ్ నైట్ బోత్ టైమ్స్ మనం నైట్ విజన్ కూడా దీంట్లో కేపబుల్. సార్, ప్రధానంగా డ్రోన్ ఇప్పుడు చాలా మంది మెన్ ఉంటారు, తర్వాత వీళ్ళంతా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా డ్రోన్ ని వాడాలనేటువంటి కాన్సెప్ట్ ఏంటి సార్? అదే కదా నేను అదే చెప్తున్నా, యాజ్ అ ఫోర్స్ మల్టీప్లేయర్. అంటే ఒక 10 మంది 20 మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతుంది. అంత మంది మీద నిఘా పెట్టగలుగుతుంది. ఎక్కడైనా మనం ఫిజికల్ గా వెళ్ళలేని చోట కూడా డ్రోన్ మనం పంపించి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు వస్తుంది. అండ్ యాజ్ ఒక ఓవర్ వ్యూ అనేది మనం డ్రోన్ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లడ్ లో చెప్పాను, అక్కడ మనము ఫిజికల్ గా వెళ్ళలేని పరిస్థితి, బట్ డ్రోన్ పంపించి ప్రతి ఇంట్లో ఎవరైనా ఇరుకుపోయారా ఏంటి, ఎంతవరకు ఫ్లో ఉంది, ఇట్లాంటివన్నీ కూడా ఒక పైకి వెళ్ళి మనం ఒక డ్రోన్ వ్యూ చూసినట్టయితే ఎంత ఏరియా మనకు ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది, ఎంత ఫ్లో వస్తుంది, ఇది కూడా మనం చూడొచ్చు. సార్, ఇందాక మీరు అన్నారు ఈ డ్రోన్ ద్వారా వాయిస్ మెసేజ్ కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది, ఎట్లా ఉంటుంది? సో దానికి యాజ్ అ పేలోడ్ వీ కెన్ గెట్ దాట్. సో దాని ద్వారా మనకు 2-వే కమ్యూనికేషన్, ఇప్పుడు కెమెరాస్ కూడా మీరు చాలా వరకు చూసారు, 2-వే కమ్యూనికేషన్ వచ్చినట్టు కెమెరాస్ ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ కెమెరా ద్వారా వాయిస్ వస్తుంది. అట్లాంటివి కూడా చాలా కెమెరాస్ కూడా వచ్చాయి. సిమిలర్ గా ఈ డ్రోన్స్ కి కూడా అట్లాంటి పేలోడ్ మనం అలవాటు ఇచ్చేయచ్చు. థ్యాంక్ యూ. ఇది మొత్తం పైన అనంతపురం జిల్లా పోలీసులు చాలా పెక్యులర్ గా దీన్ని ఖచ్చితంగా వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగానే నిందితుల్ని కూడా పసిగట్టడానికి చాలా వీలవుతుంది అనేటువంటి విధంగా చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో కూడా పోలీస్ సిబ్బందికి దీనిపైన శిక్షణ కూడా ఇవ్వబోతున్నట్టు జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ 6 అనంతపురం జిల్లా. కొమరంభీం ఆసిఫాబాద్